మనిషి శరీరంలో కిడ్నీ చాలా అవసరం. ఒకటి పని చేయకపోయినా పర్వాలేదు, రెండు పని చేయకపోతే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సరైన జాగ్రత్తలు వహించక డయాలసిస్ చేయించుకుంటున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. దీంతో రోగుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. చిత్తూరు జిల్లాలో కిడ్నీలకు నాటు వైద్యం పేరుతో జనానికి బురిడీ కొట్టించే విషయాన్ని వెలుగులోకి తెచ్చింది హెచ్ఎంటీవీ. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం పోలినాయుడుపల్లికు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులు క్యూగడుతున్నారు. అదేంటి, అక్కడ ప్రముఖ డాక్టర్లు, హాస్పిటళ్లు లేకుండా ఎందుకు రోగులు వస్తున్నారన్న నిఘాను హెచ్ఎంటీవీ ఏర్పాటు చేసింది. కిడ్నీలో రాళ్లు తొలగిస్తామంటూ పేద రోగుల నుంచి వేలకు వేలు లాగుతూ కిడ్నీ స్టోన్స్ పేరుతో ఉలకరాలను చూపి జనాన్ని మోసం చేస్తున్న వైనాన్ని, వాస్తవాలను వెలుగులోకి తెచ్చి జనానికి చెప్పే ప్రయత్నం చేసింది హెచ్ఎంటీవీ. విషయం తెలుసుకున్న నాటు వైద్యం నిర్వాహకులు, వారి బంధువులు, అనుయాయులు హెచ్ఎంటీవీ బృందంపై విరుచుకుపడ్డారు. నానా దుర్భాషలాడుతూ మండిపడ్డారు. దీంతో పోలీసుల సహకారంతో అక్కడ జరుగుతున్న దృశ్యాలను చిత్రీకరించి కిడ్నీ రాళ్ల గుట్టు రట్టు చేసింది. అక్షరం ముక్కరాని ఓ వృద్ధురాలు ఆమె. బాడీలో కిడ్నీలు ఎక్కడుంటాయో, ఎలా ఉంటాయో కూడా తెలియని వయసుడిగిన మహిళ వందల మందిని మోసం చేస్తున్న వైనం అది. మనిషి అమాయకత్వం, పేదరికాన్ని ఆసరాగా తీసుకుని జనాన్ని వంచిస్తున్న విచిత్ర వైద్యం లోగుట్టు బయటపడింది. చిత్తూరు జిల్లా పోలినాయుడుపల్లిలో విజయ, జగన్నాథ నాయుడు భార్యాభర్తలు 10 ఏళ్లుగా కిడ్నీలో రాళ్లు తీసే దుకాణం నడుపుతున్నారు. అక్షర జ్ఞానం లేదు, వైద్య పరిజ్ఞానం అంతకన్నా లేదు. కిడ్నీ ఫంక్షన్స్ గురించి ఏమాత్రం తెలియదు, కానీ జనాన్ని ఏమార్చే కిటుకు మాత్రం బాగా తెలుసు. దీంతోనే 10 ఏళ్లుగా కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నే రీతిలో అమాయక జనాన్ని రప్పించుకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు. మామూలు కింద పడి ఉండే రాయి ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. 100% ఉండడానికి ఛాన్స్ లేదు. బట్ వీళ్ళు తీస్తున్నారంటే దీంట్లో ఏముందనేది నాకు ఐడియా లేదు. నాకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు జనాలు అందరూ రావడం వల్ల ఉండొచ్చునేమో అనేసి ఒక నమ్మకం. నేను 100% చెప్పలేను, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎలా అంటే, నేను ఎన్నో హాస్పిటల్లో మా అమ్మకు తీపిచ్చినాము, మా ఫ్రెండ్స్కి తీపిచ్చినాము. నేను ఈ టైపు స్టోన్ నేను చూడలేదు. నాటు వైద్యం కోసం వచ్చిన రోగుల ఎక్స్రే రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించి కిడ్నీలో ఎన్ని మిల్లీగ్రాముల రాళ్లు ఉన్నాయో లెక్కేసి చెప్పేస్తాడు జగన్నాథ నాయుడు. ఆయన సతీమణి దివ్య జ్ఞానంతో అంతే పరిమాణం కలిగిన బరువున్న గులకరాలను ఏరి చికిత్స చేసినట్లు మాయ చేసి రోగుల చేతిలో పెట్టి పంపుతున్నారు. ఈ ట్రీట్మెంట్కు పల్లెల్లో ప్రాచుర్యం పెరగడంతో గ్రామాల నుంచి రోజు 100 మందికి పైగా చికిత్స కోసం వస్తున్నారు. వీరందరూ కిడ్నీలో రాళ్లు తీయించుకోవడానికి వచ్చిన వారే. గ్రామాల నుంచే కాదు, బెంగళూరు, చెన్నై నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఫ్రీగా మౌత్ పబ్లిసిటీ కూడా పెరగడంతో అడ్డు అదుపు లేకుండా మోసానికి పాల్పడుతున్నారు. ఎక్స్రే చూసి కిడ్నీలో ఉన్న రాళ్ల పరిమాణం చెప్పగానే వెన్న పూసిన రాళ్లను సిద్ధం చేస్తోంది ఆయన సతీమణి విజయ. ఇలా కాసేపు వారిని ఏమరపాటుకు గురిచేసి కిడ్నీలో రాళ్లు తొలగించినట్లు నటించి భ్రమింపజేసి జేబులు గుల్ల చేస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన వారిలో సగం మంది నయమైందని అంటూ ఉండగా, మిగతా సగం మంది మాత్రం ఇదేదో కిటుకుగానే ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీలో రాళ్లు తొలగించాలన్నా, డయాలసిస్ చేయాలన్నా వైద్య నిపుణులు, అందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. అసలు అవేవీ లేకుండా రాళ్ల సైజును బట్టి రోగం నయమవుతుందని నమ్మబలుకుతున్నారు. కిడ్నీ స్టోన్స్ పరిమాణం తక్కువ మోతాదులో ఉంటే ఫుల్గా మంచినీళ్లు తాగితే అవే పోతాయని తెలియని అమాయక జనం కార్పొరేట్ నాటు వైద్యానికి బార్లు తీరుతున్నారు. వైద్య శాస్త్ర ప్రకారం, యూరాలజీ నిపుణుల ప్రకారం రకరకాల కారణాల రీత్యా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. అవి రోడ్డుపై దొరికే గులకరాళ్ళలాగా ఉండవు. 6 రకాల పరిమాణాల్లో వాటి నిర్మాణం జరుగుతుంది. 5 మిల్లీమీటర్ల పరిమాణం లోపు ఉన్నప్పుడు గుర్తిస్తే వాటిని సులభంగా తొలగించవచ్చు. నీరు పుష్కలంగా తాగడం ద్వారా అవి కరిగిపోతాయి. ఆ పరిమాణం దాటిన తర్వాత ఒక్కొక్కరి శరీరాన్ని బట్టి ఒక్కో రకంగా చికిత్స ఉంటుంది. 7 మిల్లీమీటర్లు దాటితే మాత్రం సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఈ మర్మాన్ని కనుక్కున్న విజయ, జగన్నాథ నాయుడు దాన్నే మంత్రంగా మలుచుకున్నారు.
ఎక్స్రేలో ఎంత పరిమాణంలో రాళ్లు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకున్న దంపతులు ముందుగానే 7 మిల్లీమీటర్లు దాటితే వైద్యం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఎక్స్రే ద్వారా రాళ్ల పరిమాణం తెలుసుకున్న జగన్నాథ్ నాయుడు రోగికి 1 లీటర్ నీరు తాగించి అటు ఇటు తిరగమంటారు. ఇలా చేశాక మర్దన చేస్తారు. రోజు క్రమం తప్పకుండా అలాగే వారం రోజులు చేయాలని పత్యం పెడతారు. అలా చిన్న సైజు రాళ్లను పోగొట్టి సొమ్ము చేసుకుంటున్నాడు జగన్నాథ్ నాయుడు. 10 ఏళ్లుగా అక్రమ దందా నాటు వైద్యం చేస్తున్న వైద్య అధికారులకు తెలియకపోవడం గమనార్హం. కిడ్నీలో రాళ్లు పోనివారు 2-3 పర్యాయాలు వచ్చి మసాజ్ చేసుకుంటున్నారు. అతి తెలివి ఉపయోగించిన విజయ జగన్నాథ్ నాయుడు నాటు వైద్యం చేస్తూ ఊరికి ఓ ఆశ పెట్టారు. ఊళ్ళో వాళ్ళు వీరికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండడం కోసం గ్రామానికి గుడి మంత్రం వేశారు. ఊర్లో లక్షల రూపాయల ఖర్చుతో గుడి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామంలో ఎవ్వరూ కిమ్మనడం లేదు. చిత్తూరు జిల్లాలో 5 ప్రాంతాల్లో ఈ మాయిగాళ్లు తయారయ్యారు. మొదట 15 ఏళ్ల క్రితం మొగరాల ప్రాంతంలో నాటు వైద్యం వెలిసింది. దీన్ని ఆదాయ వనరుగా మార్చుకుని జిల్లాలో పలు చోట్ల దుకాణాలు తెరిచేశారు. మర్దన చేస్తూ రాళ్లు తీసేయడం చేస్తున్నారు. రాళ్లు తీసే సమయంలో జాగ్రత్తలు పాటించి రోగికి తెలియకుండా మాయలు చేస్తారు. 5 నిమిషాల తర్వాత రాళ్లు చేతిలో పెడతారు. కరెక్టుగా ఎక్స్రేలో ఎన్ని రాళ్లు కనిపించాయో అన్ని రాళ్లనే చేతిలో పెట్టి పంపించేస్తారు. దీనికి భార్యాభర్తలు ఓ కోడ్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తారు. నొప్పి తెలియకుండా చికిత్స లేకుండా రాళ్లు ఎలా తీస్తున్నారని పరిశీలించగా ఇంటి వెనకాల గులకరాళ్ల కుప్పలు దర్శనమిచ్చాయి. అక్కడ ఉన్న గులకరాళ్ళు పేషెంట్కు పొట్లం కట్టిస్తున్న గులకరాళ్ళు సేమ్ టు సేమ్. ఆ గులకరాళ్ళు ఇవి ఏమాత్రం వేరు కాదని అక్కడికి వచ్చిన పేషెంట్లు అంగీకరిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేకపోవడం మరికొందరు ఆపరేషన్ అంటే భయమని ఇక్కడికి వస్తున్నామని చెబుతున్నారు. మాకేం అంతగా నమ్మకం లేదు. ఇంతకుముందు వచ్చిపోయినాము కదా, అందుకని చూస్తాం ఇంకోసారని వచ్చినాం. వాళ్ళు ఆపరేషన్ చేయమంటున్నారు కదా, ఎట్లా ఒక 10,000 15,000 అవుతుంది. అందుకని సరే ఇక్కడికి వస్తే చూద్దాం. ఇంకోసారి ముందు ఒకసారి వచ్చినాము, ఈసారి ఇంకోసారి చూసుకొని ఆపరేషన్ చేసుకుందాము. చిత్తూరు జిల్లాలో ఇలాంటి ముఠాలు చెలరేగిపోతున్నా వైద్య విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కనీసం రోగుల్ని నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. దీంతో ఈ ముఠాలు దర్జాగా జనాన్ని మోసం చేస్తున్నాయి. తిరుపతి లాంటి మహానగరంలో గదులు అద్దెకు తీసుకుని వారానికి 2 రోజులు చిట్కా వైద్యం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ యూరాలజిస్టు డాక్టర్ సుబ్రహ్మణ్యం మాత్రం ఈ తతంగం చూసి విస్తుపోతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని కోరారు. మర్దన చేసినంత మాత్రాన కిడ్నీలో రాళ్లు బయటకు రావంటున్నారు. ఇలాంటి వైద్యం వల్లే డయాలసిస్ పేషెంట్లు గ్రామాల్లో పెరిగిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఏంటి రాయి ఏరుకోవచ్చు, అక్కడ చెరువు నుంచి కాలం నుంచి ఏరుకొచ్చి వెనలో కలిపి గ్రీస్లాగా పూసేస్తే వెన్న కరిగిపోతే రాయి సంద తప్పితే దీనిలో 100% మోసపూరితం. దీంట్లో మనకున్న నష్టమైన ప్రజలకి మేము చెప్పాలి. దీనివల్ల కిడ్నీలు మళ్ళీ నొప్పి రాకపోతే మేము సైలెంట్గా కిడ్నీ పాడే అవకాశాలు 90%. అందులో ఇటు జోలికి పోకుండా ఏమన్నా డాక్టర్ మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేసి చూసుకోండి. సపోజ్ ఆయన రుద్ది మీకు రాళ్ళది ఇచ్చినా మళ్ళీ ఒకసారి స్కాన్ చేసుకోండి. చిన్న పడిపోయారంటే పడిపోయి ఉంటుంది, లేదంటే అలాగే ఉంటుంది. కిడ్నీలో రాళ్లు చేరినప్పుడు అశ్రద్ధ వహించకుండా వైద్య నిపుణుల్ని సంప్రదించి సూచనలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. నాటు వైద్యం పేరుతో దగా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు. కనీసం ఎప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి పల్లెల్లో నాటు వైద్యం మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలని విశ్లేషకులు చెబుతున్నారు.